యుద్ధం తర్వాత వచ్చిన నిరాశ అసలు విషయం. మహాభారతం తర్వాత దేశంలో దుఃఖం, నిరాశ, హింసకు భయం, బోధకులు తప్పుడు పాఠాలు, వీటి వల్ల జాతీయ ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఇది భారత పతనానికి నిజమైన కారణం. పాత అహింసాచార్యులు అలా అన్నారు, యుద్ధం మళ్ళీ జరగకూడదు, హింస భయంకరం, ఏ యుద్ధం లేదు, ఏ పోరాటం లేదు, ఏ ధర్మ సంకటము లేదు. ఈ తప్పుడు బోధనలే మన చైతన్యాన్ని నిద్రపూ చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంది. వెస్ట్ ఇప్పుడు అత్యంత అభివృద్ధి స్థాయిలో ఉంది, కానీ అక్కడ కూడా అదే అహింస మాయ పెరుగుతుంది. కానీ కొనసాగితే కూడా వారు కూడా భారతంలా మారిపోతారు. పెద్ద నాగరికతలు పతనమవుతూ అనగా వారి ధైర్యం, సవాళ్ళు స్వీకరించే శక్తి తగ్గినప్పుడు భారత్ 5,000 సంవత్సరాలుగా ఎందుకు వెనుకబడి ఉంది? భారత్ అహింసావాదుల మాట విన్నందుకే 5,000 సంవత్సరాలు కష్టపడి పడిపోయింది. యుద్ధం వల్ల కాదు, యుద్ధానికి భయపడి పారిపోయినందుకు. మహాభారతం భారత్ నాశనం చేయలేదు. మహాభారతం తర్వాత వచ్చిన అహింస భయ బోధకుల భారతాన్ని 5,000 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు.